చిన్న బ్రేక్ ప్రేక్షకులకి వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి స్పెషల్‌గా మన ఛానెల్‌లో పెట్టిన రీల్స్‌కి చాలా మంచి రీచ్ వచ్చింది. అప్పుడు అనిపించింది మన ప్రేక్షకులకి ఏదైనా కొత్తగా చూపిస్తే బాగుంటుందని. అంతే, ఇంకా మనకి వినాయక చవితి అంటే గుర్తొచ్చేది ముంబై. నాకు వెంటనే ముంబై వెళ్ళాలనిపించింది. ఏ ప్లానింగ్ లేకుండా డైరెక్ట్‌గా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కి వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్తే తెలిసింది లోపలంతా రెనోవేషన్ జరుగుతుంది. ఇంకా ట్రైన్ కోసం వెయిట్ చేస్తూ అలా ఒక అరగంట వెయిట్ చేసి ట్రైన్ ఎక్కేసి స్టార్ట్ అయ్యాం. వెళ్ళేదారిలో మా ఫ్రెండ్ లోనావ్లా వస్తుందని చెప్పాడు. ఇంకా అంతే, పొద్దున్నే లేచి కూర్చున్నా. బయట వ్యూ చూస్తే అదిరిపోయింది. ఇంకొంచెంసేపటికి లోనావ్లా రానే వచ్చింది. ఆ కొండలు, వాటర్ ఫాల్స్, అబ్బబ్బబ్బబ్బా! మీరు కూడా చూడండి. ఇక్కడతో లోనావ్లా అయిపోయింది. ఇంకా డే 1 ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్లో దిగాం. ఇది కూడా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించబడిందంట. చూడండి ఎంత బాగుందో. అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు కట్టించారంట, కానీ ఎంత అద్భుతంగా ఉందో. ఇంకా అక్కడి నుంచి ఆటో పట్టుకొని స్టే తీసుకొని ఫ్రెష్ అయ్యి లోకల్ ట్రైన్ ఎక్కాం. అక్కడే సిఎస్ఎంటీ దగ్గర ఒక మండపం పెట్టారు. లోపలికి వెళ్ళి చూస్తే ఈ విగ్రహం ఉంది. చాలా బాగుంది. చాలా ఎగ్జైటెడ్గా, యాంటిసిపేటెడ్గా లాల్బాగ్ చూద్దామని క్యాబ్ పట్టుకొని రైల్వే స్టేషన్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాం. ఒక్కసారి ఆ డెకరేషన్ చూడండి, ఎంత అద్భుతంగా చేశారో. ఇదంతా చేయడానికి వాళ్ళకి ఎన్ని రోజులు పట్టుంటుందో కూడా మనం ఎక్స్పెక్ట్ కూడా చేయలేము. చాలా అంటే చాలా బాగా చేశారు. ఎంతైనా లాల్బాగ్ అంటే ఆ మాత్రం ఉంటుంది. వినాయక చవితి మొదలై 5వ రోజు, అలానే సండే. ఇంకా క్రౌడ్ మామూలుగా ఉంటుందా? మేము దర్శనం లైన్ దగ్గర నుంచి దర్శనం చేసుకునే దగ్గరికి వెళ్ళడానికి ఆల్మోస్ట్ 3.5 hours పట్టింది. అంటే అర్థం చేసుకోండి ఎంత క్రౌడ్ ఉందో. ఇంకా దగ్గరికి వెళ్ళే కొద్దీ ఎగ్జైట్మెంట్ పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది. ఆ లాల్బాగ్ షా రాజాని మీరు కూడా దర్శనం చేసుకోండి. దర్శనం అయిపోయి బయటకు వచ్చే వారికి చీకటి పడిపోయింది. ఇంకా లైటింగ్స్తో చాలా మంచిగా డెకరేట్ చేశారో చూడండి. ఇంకా అక్కడే ఆపోజిట్లో చింతామణి మహారాజ్ కూడా ఉన్నారు. ఎప్పుడైనా ఛత్రపతి శివాజీ మహారాజ్ని డైరెక్ట్గా చూసారా? ఒక్కసారి ఆ విఘ్నేశ్వరుణ్ణి చూడండి. డైరెక్ట్గా ఆయన్ని చూస్తున్నట్టే అనిపించట్లేదు? నిజంగానే మీకు అలా అనిపిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ 2 ప్లేసుల దగ్గరే ఫుడ్ స్ట్రీట్ కూడా ఉంది. ఫుడ్ ట్రై చేద్దామని వెళ్ళాం. వడపావ్, చైనీస్ వేల్, ఇంకా చాలానే ఉన్నాయి. ట్రై చేసాం, చూడండి. ఏ మాత్రం కూడా ఎక్స్పెక్టేషన్ లేకుండా వెళ్ళి చూద్దాం అనుకుంది జిఎస్బి గణేష్. అదేనండి, రీసెంట్గా మీరు చూసుంటారే గణేశుడికి ఇన్సూరెన్స్ చేయించారని, అదే ఇది. ఇంకా అక్కడికి వెళ్ళాక మళ్ళీ రిటర్న్ రాబుద్ది కాలేదు.
ఇయర్ లాల్బాగ్ చింతామణితో పాటు ఇంకొక గణేష్ కూడా ఫేమస్ అయింది, అదే పరేల్చా మహారాజ్. చాలా యూనిక్గా అందంగా కూడా ఉన్నారు కదా. దీంతో డే 1 ఫినిష్. నెక్స్ట్ డే 2 ఫ్రెష్ అప్ అయిపోయి ముంబై ఫేమస్ సిద్ధి వినాయక్ టెంపుల్కి వెళ్ళాం. ఇక్కడ కెమెరా యాక్సెస్ లేదు, కానీ మోస్ట్లీ ఎంతవరకు వీలైతే అంతవరకు షూట్ చేశాను. ఇక్కడ కనిపించే వినాయకుడిలానే ఉంటుంది లోపల మెయిన్ విగ్రహం కూడా. దర్శనం అయిపోయాక క్లైమేట్ బాగుందని అలా వాక్ చేసుకుంటూ టెంపుల్కి దగ్గరలోనే ఉన్న బీచ్కి వెళ్ళాం. అక్కడ బాండ్రా బ్రిడ్జ్ వ్యూ ఉంది, చాలా బాగుంది. నెక్స్ట్ వెళ్ళింది మెరైన్ డ్రైవ్. ఇక్కడ నుంచి సిటీ వ్యూ చాలా బాగుంది, బీచ్ పక్కనే సిటీ, చాలా బాగుంది. కానీ ఒకటి ఏంటంటే ఇక్కడ కపుల్స్ ఉంటారండి, ఎటు చూసిన కపుల్సే. వామ్మో, వాళ్ళని తట్టుకోవడం కష్టం. ఇంకెక్కువసేపు మెరైన్ డ్రైవ్లో ఉండలేమనిపించి నెక్స్ట్ గేట్ వే ఆఫ్ ఇండియాకి వెళ్ళాం. చాలా బాగుంది, ఇది బ్రిటిష్ వాళ్ళు కట్టించిందంట. ఒకసారి చూడండి ఎంత అద్భుతంగా ఉందో. మన మరాఠాస్ జెండా గేట్ వే ఆఫ్ ఇండియా మీద ఎగురుతూ ఉంటే ఎంత గూస్ బంప్స్ మూమెంటో. గేట్ వే ఆఫ్ ఇండియాకి ఆపోజిట్ గానే మనకి ముంబై ఫేమస్ తాజ్ హోటల్ కనిపిస్తుంది. ఇక్కడ బోటింగ్ కూడా ఉంటుంది. అక్కడ నుంచి వ్యూ చూస్తే మాత్రం సూపర్ ఉంటుంది. కానీ ఏదో ధర్నా జరుగుతుందని చెప్పి బోటింగ్ ఆపేశారు. అక్కడ నుంచి చూస్తే మాత్రం గేట్ వే ఆఫ్ ఇండియా, తాజ్ హోటల్ రెండు పక్క పక్కనే కనిపిస్తున్నట్టు ఉంటుంది. ఇంకంతేనండి, డే 2 కూడా అయిపోయింది. మీకు మా వీడియో ఎలా అనిపించిందో కమెంట్స్లో చెప్పండి. Please do like, comment, share and subscribe to our YouTube channel Chinna Break. మళ్ళీ కలుద్దాం.